మాటలు ఎక్కువ పనులు తక్కువ, మా రైట్. ప్రభుత్వానికి ఓకే మాటలు కిషోర్ తక్కువ గారు. పనులు ఎక్కువ అని. రైట్. కోటేశ్వర గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? కోటేశ్వర గారు, మీరు ఏం చెప్తారు ఈ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో? వైసీపీ ఎప్పుడు విపక్షంలో ఉన్నా కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ఉండేటటువంటి పరిస్థితి. కాకపోతే అసలు రాయలసీమకు అన్యాయం చేసిందే వైసీపీ అనేది టీడీపీ ఆరోపణ. ఏం జరుగుతుంది రాయలసీమ ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం చెప్తారు? రాయలసీమకి అన్యాయం చేసింది ఎవరు అంటే, తిలా పాపం తలా పిడికుడు అన్నట్టు కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ ఈ మూడు పార్టీలే అధికారంలో ఉన్నాయి కనుక ఈ మూడు పార్టీలు మేము పొరపాటు చేశాము, మేము తప్పు చేశామని చిత్తశుద్ధితోటి అంగీకరించాలి. ఎందుకు అంటే, ఎవరేం చెప్పినప్పటికీ రాయలసీమ జనానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నీళ్లు రాలేదు, పూర్తిగా రాలేదు. పాక్షికంగా వచ్చాయి కానీ పూర్తిగా రాలేదు. అందుకని జరిగినటువంటి దాన్ని చిత్తశుద్ధితోటి అందరూ అంగీకరించాల్సినటువంటి అవసరం. ఇది నీటి సమస్య అనేటువంటిది మామూలుగానే ప్రాంతాల మధ్య కూడా మనోభావాలతోటి కూడిందైతే, ఇప్పుడు రాష్ట్రాల మధ్య మనోభావాలు సెన్సిటివ్ ఇష్యూగా మారింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అప్పటి వరకు అనుమతి వచ్చినా లేకపోతే నమోదైనటువంటి ప్రాజెక్టులు మినహా కొత్త ప్రాజెక్టులను ఏవి కూడా ఎదుటి రాష్ట్ర అనుమతి లేకుండా కట్టడానికి లేదా ముందుకు వెళ్ళడానికి లేదు అనేటువంటిది అందరికీ తెలుసు. అయినా కానీ గతంలో కూడా అనుమతి లేకుండానే తెలుగంగ లాంటి ప్రాజెక్టులను కూడా ప్రారంభించినటువంటి సంగతి తెలిసిందే. తర్వాత అనుమతులు తెచ్చుకున్నారు. అదేవిధంగా కొంతమంది, ఏ ప్రభుత్వం అయినా కానీ అటువంటి ప్రక్రియని చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రక్రియలో భాగంగా చెప్పారు. అది సాగునీటి కాదు, తాగునీటి ప్రాజెక్టు అనేటువంటి పేరుతోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అది ఎందుకు అంటే, చట్టపరంగా సాగునీటి ప్రాజెక్టులు, కొత్త సాగునీటి ప్రాజెక్టులకి అవకాశం లేదు. మనం తెలంగాణలో కూడా చూసాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాదాపు 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. చివరికి అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే, దానికి డిపిఆర్ లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. అది ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మనం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి 900 కోట్ల గురించి మనం మాట్లాడుకుంటాం. నేనేమంటానంటే, 1 కోటి అయినా అది దుర్వినియోగమే. 900 కోట్లు అయినా 27,000 కోట్లు అయినా అది దుర్వినియోగమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అసలు సమస్య ఏమిటి? ఇప్పుడు బ్లేమ్ గేమ్. దీనివల్ల రాయలసీమ జనానికి ఒక్క చుక్క నీరు వస్తుందా? ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అనేటువంటిది కాకుండా, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన అది పక్కా అని ఏముంది? ఎవరు ఆయన రాజకీయ నాయకుడే. రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తారు. అది కూడా అదే విధంగా చేశారు. హరీష్ రావు గారు రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు. ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జనానికి అర్థం కావాల్సింది ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఈ రాయలసీమ ప్రాజెక్టుని ఏం చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళే కాదు, నేను కూడా అడుగుతున్నా. దీన్ని ముందుకు తీసుకెళ్తారా? స్టే ఎత్తేస్తారా? లేకపోయేట్లయితే దీనికి అనుమతి లేదు కనుక దీన్ని ఇంతటితో మేము విరమించుకుంటామని చెప్తారు. ఏదో ఒకటి చెప్పాలి కదా. విరమించుకుంటే విరమించుకున్నామని చెప్పాలి. లేదు, స్టే 20 నెలలుగా స్టే ఎత్తివేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఏమి తీసుకోలేదు. దాని గురించి ఏం మాట్లాడు? బ్లేమ్ గేమ్ చేసుకున్నారు. దానివల్ల ఏంటి రాయలసీమకి? అసలు సమస్య ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటికి అసలు ఏ స్టేటస్ లో ఉన్నాయి, ఏ ప్రభుత్వ హయాంలో ఎంత కేటాయింపులు కాదు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత కావాలి, ఆ కేటాయింపులు ఆ కావాల్సినటువంటి మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల్లో ఎట్లా పూర్తి చేస్తారనేటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ గాని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ గాని జనానికి అర్థమయ్యేటువంటి భాషలో సమాచారం ఇస్తా ఉందా? పారదర్శకంగా లేదు. రాయలసీమ ఎత్తిపోతల గురించి అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే, మంచిదే, అడగండి. కానీ గత ఏడాది బడ్జెట్ లో
కేటాయించిన దానిలో 4,700 కోట్ల రూపాయల కోత పెట్టారు బడ్జెట్ కేటాయింపుల్లో. దాని గురించి అడగరే? ఎందుకు అడగరు? అదేవిధంగా రామానాయుడు గారు వైసీపీ పాలన లోపాల గురించి చెప్తున్నారు. మరి ఆయన మంత్రిత్వ శాఖలోనే కదా 4,700 కోట్లు ఎందుకు కోత పెట్టారు? ఆయనైనా చెప్పాలిగా. అందుకని ఆ కోత గురించి అడిగితే మీ హయాంలో పెట్టిన కోతలు ఏమిటని చెప్పేసి ఎదురుదాడి చేస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు మౌనంగా ఉంటున్నారు. అందుకని ఈ రాజకీయం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా నా అభిప్రాయం ప్రకారం ఒక స్టేటస్ పేపర్ ప్రకటించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదో చేస్తామని. ఏం చేస్తారు? కనీసం అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపైనా కానీ మేజరు, మీడియము, మైనర్ ఇరిగేషన్స్, మేజరు, మీడియం అయితే ప్రాజెక్టుల వారీగా ఎంత ఖర్చు అయింది, ఇప్పుడున్నటువంటి అసెస్మెంట్ అంటే ఇప్పుడున్నటువంటి ఖర్చుల ప్రకారం ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరిగింది, ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులకి 48,000 కోట్లు ఎంత కావాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అడిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ 48,000 కోట్లు ఎప్పుడు అంచనా? అది 5 ఏళ్ళు, నాకు తెలిసినంత వరకు 5 ఏళ్ళ నాటి అంచనా. 5 సంవత్సరాల్లో మళ్ళీ అది ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా పోలవరం గురించి గొప్పగా చెప్తున్నారు, మంచిదే కట్టండి. పోలవరంలో మునిగిపోయే వాళ్ళ సంగతి ఏమిటి? దాని గురించి ఎవరు మాట్లాడరు. వైసీపీ మాట్లాడదు, తెలుగుదేశం మాట్లాడుతూ, ఎటువంటి జనసేన మాట్లాడదు. అంటే జనాన్ని ముంచేస్తారా మీరు అక్కడ? గిరిజనులు కానీ గిరిజనేతరులను కానీ దాని గురించి ఎందుకు మాట్లాడరు? నిమ్మల రామానాయుడు గారు ఎందుకు చెప్పరు? లేదా బొత్స సత్యనారాయణ గారు ఎందుకు మాట్లాడరు? లేదా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఎందుకు మాట్లాడరు? అసలు విషయాలన్నీ పక్కన పెట్టేసి ఒక లాలూచి కుస్తీ వ్యవహారం లాగా ఉంది తప్ప సీరియస్ గా అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని వ్యవహరించడం లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ ఓకే కోటేశ్వరరావు గారు. రైట్ రఫీ గారు, ఇందాక మనకి నరేంద్ర గారు ప్రస్తావించారు, ఇప్పుడు కోటేశ్వరరావు గారు కూడా ప్రస్తావించారు.